క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథా, మీ నడుమునకు సత్యమైన దట్టిని నీతి అను మైమరువును ధరించుకునండి. ఎఫెసీ 6:14. ప్రియులారా, మన నీతి మురుగుగుడ్డతో సమానమని దేవుడు సెలవిస్తున్నారు. మరైతే సాతానును ఎదిరించేందుకు ఇది సరిపోతుందా అంటే ఎంత మాత్రం చాలదు కదా. అయితే మరి పౌలు గారు ఇక్కడ చెప్తున్న ఈ నీతి అనే మైమరువు ఏమిటి? అది స్వయంగా నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారే. మనము క్రీస్తు ప్రభువారి నీతి న్యాయాలతో సాతాన్ని ఎదిరించి నిలవగలుగుతాం. అలా కాకపోతే నిలువబడలేము. మన తండ్రి అయిన యెహోవా దేవుడు విశ్వాసులను తన కుమారుడైన క్రీస్తునందు న్యాయవంతులుగా ఎంచారు. అప్పటి నుంచి తన బిడ్డలైన విశ్వాసులందరినీ నీతిమంతులుగా చేయడానికి పూనుకున్నారు. సాతానును ఎదిరించి నిలువబడాలి అంటే ఈ నీతి న్యాయాలు అనే మైమరువు అనే కవచం మనకు అవసరం. ఇది ఆయన యందు మనం ఉంచే నమ్మకం ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో క్రమంగా పెంపొందింప చేస్తారు. దీన్ని మన ఛాతీకి కవచంగా ధరించుకోవడం అంటే మనం నమ్మకం ద్వారా న్యాయవంతులం అయ్యామని, న్యాయంగా జీవించేందుకు దేవుడు మనల్ని పిలిచి అలా చేసేందుకు శక్తి ఇచ్చారని ఎప్పుడూ మనసులో ఉంచుకోవడమే. అంటే కొత్త స్వభావంను ధరించుకోవడమే. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ బలియాగం ద్వారా మన ప్రతి పాపం అనగా భూత వర్తమాన భవిష్యత్తు కాల పాపములన్నిటి నుండి మనల్ని పరిపూర్ణంగా విముక్తి చేశారు అని, సాతానుని ప్రతి ప్రయత్నం నుండి మనకు జయం ఇచ్చారని విశ్వసించి నిబ్బరంగా ఉండాలి. లేకపోతే సాతాను మనల్ని ఓడించి వేస్తాడు. మరి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమంటే, మన నీతిపై క్రియలపై ఆధారపడి స్వనీతితో అతిశయిస్తే సాతాను మనల్ని తేలికగా పడగొట్టి వేస్తాడు అని. దీని కొరకు వాడు ఏర్పరిచిన కవచం ఏమంటే హృదయ కాఠిన్యం అనే మైమరువు. సహజంగా మైమరువును మేలునూకుతో తయారు చేస్తారు. ఇది చాలా కఠినంగా దృఢంగా ఉంటుంది. ఇక్కడ సాతానుడు వాడేది అటువంటి కాఠిన్యం అనే ఆ కవచాన్నే. అంటే ఇటువంటి హృదయ కాఠిన్యం గలవారు దేవుణ్ణి ద్వేషిస్తారు, క్రీస్తు శిలువను అపహసిస్తారు, ప్రభువు యొక్క వాక్కును విమర్శిస్తారు. అందుకే దేవుడు ఇలా అంటున్నారు, నీలోని రాతి హృదయమును తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను. యెహెజ్కేలు 36:26. కనుకనే ప్రియులారా, మనం దేవుడు ఇచ్చే సర్వాంగ కవచంలో రెండవది అయిన నీతి న్యాయం అనే మైమరువును ధరించామా, లేక సాతానుడు ఇచ్చే హృదయ కాఠిన్యం అనే మైమరువును ధరించుకున్నామా అని మనల్ని మనం పరీక్షించుకుందామా?